నటుడులా మంచిగా ఉన్నారా? నేను మీ పల్లె ప్రవేశం ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ సూటిగా సూటి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా. ఇక ఇవాళ దిల్ ధార్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు పీపీఆర్ మీడియా. తిరుక్కుండా ఇవాళ మళ్ళీ మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే మన చందనగర్లో ఉన్నటువంటి జోగిని మాత అయినటువంటి జోగిని చిట్టి అమ్మగారితో మనం ఉన్నాం. వారు ఎప్పటి నుంచి బోనం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇది శ్రావణ మాసం బోనాల జాతర కాబట్టి ఎప్పటి నుంచి బోనం చేస్తున్నారు, ఏం కథ అనేది తెలుసుకుందాం. అమ్మ శనార్థి, ముందుగా మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు, అయిపోయిన ఆషాఢం శుభాకాంక్షలు. ఇక జోగిని చిట్టి మాత అంటే మేము చాలా విన్నాము, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ చూసాము, నిష్ట నియమాలతో చేసినాము. నుంచి స్టార్ట్ అయింది బోనం అనేది, ఎట్లా స్టార్ట్ అయింది మీకు అసలు? బోనం అంటే మా మమ్మీకి బోనం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ నుంచి స్టార్ట్ అయింది? బోనం అంటే మా అమ్మకి దేవుడు వస్తుంది, ఎల్లమ్మ దేవుడు వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది, పోచమ్మ ఇట్లా వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చూసి మళ్ళీ తొలి బోనం కూడా ఫస్ట్ టైం కూడా వాళ్ళు గుళ్ళె పంతులు కూడా మా బోనాలే నైవేద్యం ఫస్ట్ మావే ఎక్కిస్తారు. ఆ వ్యక్తి ఉంటాయి. సో పేరు రావడానికి ఫస్ట్ చిట్టి బోనం అని రావడానికి మా గురువులు, నేను పిలవంగానే నాతోటి వచ్చిన నా శిశువులకి, మళ్ళీ ఊర్లో నాకు బోనాలు అనే ఆర్డర్స్ రాగానే ఒగ్గళ్ళకి, బండారు కులకులందరికీ శతకోటి దండాలు. అలాగే శనార్థులు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తుర్రు. నాకు మంచి పేరు వచ్చిందని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాను. వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. నాకు ఇచ్చే బోనాలు కూడా పిలిచే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ముగించే ముందు చివరికి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ అనేది మీరు వాడుతున్నారు, సోషల్ మీడియా అనేది వాడుతున్నారు. సాధారణంగా ప్లాట్ఫామ్ అని అంటే మన రీల్స్ అని పెట్టుకున్నారు. సో అందులో మీ నెంబర్ కూడా, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండడం జరుగుతుంది. మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ అనేది జరుగుతున్నాయా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏదైనా ఉంటే చెప్పేసేయండి అమ్మ, ఇబ్బంది. నిజంగా ఇది ఒక్క మెసేజ్ ఏంటిదంటే, ఇన్స్టాగ్రామ్లో నేను నా నెంబర్ ఇవ్వడం అని అంటే, నేను అమ్మవారి పూజలో ఉంటా, నేను అమ్మవారికి ఇస్తా. ఎవరికన్నా ఏమన్నా అమ్మ ఇది ఇబ్బంది అయిందని కొంతమంది ఏమంటారంటే, అమ్మ మీ నెంబర్ ఇవ్వండి, మాకు ఇంట్లో ప్రాబ్లం ఇది ఉంది బోనాలకి అని నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన. కానీ ఆ నెంబర్ కొంతమంది తీసుకొని బ్యాడ్గా చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి నేను ఒక జోగిని కాబట్టి నన్ను అట్లాంటి ఉద్దేశంగా చూడకండి. మీకు శతకోటి దండాలు పెడుతున్నాను, నన్ను బ్యాడ్ మెసేజ్ చేయకండి.